రిలీఫ్ ఫండ్ అభాగ్యులకు ఒక వరం లాంటిదన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మంత్రి క్యాంప్ కార్యాలయం నందు వారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి 55 మంది లబ్ధిదారులకు 55 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాయచోటి నియోజకవర్గంలో సుమారు 7,50,00,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అన్నారు. వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఉందో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభాగ్యులకు మంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైతే చికిత్స కోసం ఖర్చు పెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం భుజాన పైన వేసుకొని వారికి చెల్లిస్తూ ఉండే విధానమే ఈ సీఎంఆర్ఎఫ్ స్కీము. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పేదవాడు అనేవాడు కష్టపడకూడదు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఎత్తినా కూడా ఈరోజు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు హాస్పిటల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాయి. అవే కాకుండా కార్పొరేట్ చికిత్స కోసం ఎవరైతే కష్టపడి ఏదైతే రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు ఇచ్చారో ఆ రాజ్యాంగం పట్ల మనం గౌరవించాలి. ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే